రానా గారు, రాణి గారు, రాజావారు, పెద్దరాణి అమ్మ. అందరికీ అందరి పేర్లు తెలుసులేండి, మళ్ళీ చెప్పడం దేనికి? మేము మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏమిటంటే, మేము ఆమేరుకోట్లో ఉండే పేద పిల్లల ఉచిత విద్యా బోధనకి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. ఈరోజు ఆ ట్రస్ట్ సమావేశం ఆమేరుకోట్ శివార్లో రత్నపూర్లో జరుగుతుంది. మేము కోరేది ఏమిటంటే, మీరందరూ మాతో అక్కడికి రావాలి. అదెవరో చెప్తుంటే విన్నాం. తండ్రి పరమ సుంఠైనప్పటికీ కొడుకు మాత్రం పండితుడట. మేమేదో సామెత చెప్పాలండి. దానివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల రాజకుటుంబానికి మంచి పేరొస్తుంది కదా. వెరీ గుడ్ చినరాజవారు, మేమందరం తప్పకుండా వస్తాం. రానాగారు, మీరక్కడికి అలా వస్తే సామాన్య ప్రజలకు మీ ఆరోగ్యం బాలేదని తెలుస్తుంది. అంటే రాజుగారు నీరసంగా ఉన్నారని ప్రజలు ఎప్పుడు అనుకోకూడదు కదా. అలాంటప్పుడు మేం కూడా రానా గారితో ఇక్కడే మహల్లోనే ఉంటాం. రాజుగారు రాకున్నా రాణిగారు తప్పక రావాలి కదా, అంతేనా రాజేశ్వరి? కనుక రాణాగారు మహల్లో విశ్రాంతి తీసుకుంటే రాణిగారు మేమందరం చినరాజావారితో వెళ్తాం. అది పెదరాణి అమ్మ చెప్పింది నిజమే. మొదలెట్టండి. అగ్గో గడ మీకోసం అందరు దేవులు ఆడుతున్నారు, జల్దీ రాండ్రి. ఎవరి కోసం చూస్తున్నారు రాకుమారి? ఎవరి కోసం చూస్తాం? మరి బయలుదేరండి. ఇప్పుడు ఈ మహల్లో నేను రాణా గారు మాత్రమే ఉన్నాం. ఇప్పుడు నేను రాణా గారి నిజం తెలుసుకునేలా చేయగలను. శాంతి చెదిరిన కాంతి కనబడుతారే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,